కింగ్ నాగార్జున సోలోగా నటించిన చిత్రాలు ఇతర స్టార్ల చిత్రాల్లో భాగమైనవి మొత్తం కలిపితే సెంచరీ దాటే ఉండొచ్చు. అయితే సోలోగా చూస్తే నాగ్ ఇంకా సెంచరీ కొట్టలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 100వ సినిమా ఛాన్స్ ఎవరు అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడో సెంచరీలు కొట్టేశారు. విక్టరీ వెంకటేష్ సెంచరీకి ఇంకా చాలా దూరంలో ఉన్నారు. ఆయన సెంచరీ కొట్టడానికి ఇంకాస్త సమయం పడుతుంది. దీంతో చిరు, బాలయ్య తరువాత స్థానం నాగ్తో కావడం విశేషం. అయితే ఆ సినిమా ఛాన్స్ ఎవరికిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. నాగార్జున సోలో సినిమా చేసి ఏడాది దాటిపోయింది. నా సామిరంగా తరువాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు. ఇతర స్టార్లతో కలిసి కుబేరా, కూలీ చిత్రాలు చేస్తున్నారు తప్ప సోలో సినిమా సంగతేంటి అంటే క్లారిటీ రావడం లేదు. నాగార్జునకు పూరి జగన్నాథ్, తమిళ డైరెక్టర్ నవీన్ లాంటి వాళ్ళు స్టోరీలు చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళతో నాగ్కి సెట్ అయ్యిందా లేదా అన్నది క్లారిటీ లేదు. అలాగే ప్రసన్న కుమార్ కూడా అప్పట్లో స్టోరీ చెప్పాడు. ఆ తరువాత దానిపై కూడా క్లారిటీ లేదు. అలాగే గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా కూడా నాగార్జునకు స్టోరీ నెరేట్ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ వీళ్ళెవ్వరు గురించి నాగార్జున ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. నితం ఓరువానం అనే సినిమా ద్వారా కార్తిక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తెలుగులో ఈ సినిమా ఆకాశం టైటిల్తో అనువాదమైంది. ఇది ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే కార్తిక్ కూడా తాజాగా నాగార్జునకు స్టోరీ వినిపించారట. ఇది ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ అని సమాచారం. నాగ్కి నచ్చడంతో ఆయన పాజిటివ్గా స్పందించారట. దీంతో నాగ్ సెంచరీ రేసులో కార్తిక్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి వీరందరినీ ఫిల్టర్ చేసి నాగ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.